చిన్నపిల్లలతో వర్క్ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం. అందుకే నేను కిండర్‌గార్టెన్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. అంతకంటే ముందు నాకు కూడా తెలీదు నేను స్టోరీస్ చెప్పగలను అని. నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే, నా పిల్లలు చిన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు అమ్మ ఏమైనా స్టోరీ చెప్పు అని అడిగేవాళ్ళు. ఏం చెప్పాలా అనేసి థింక్ చేసి చిన్నప్పుడు మా నానమ్మ చెప్పిన కథలు, అలాగే చర్చ్‌లో సండే స్కూల్‌కి వెళ్ళేదాన్ని. సండే స్కూల్‌లో నేర్చుకున్న ప్రతి కథ నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ విధంగా ప్రతిరోజు పిల్లలకి నేను విన్న ప్రతిదీ చెప్పి వాళ్ళకి నేను చెప్పేదాన్ని కథ రూపంలో. అలా పిల్లలు కూడా ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి, అమ్మ నువ్వు చెప్పావు కదా కథలో దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని, అది ఈరోజు మా క్లాస్లో ఒకడు ఎరేజర్ తీసుకున్నాడమ్మా నాది, ఇలా అని చెప్పేసి, అంటే నేను చెప్పిన స్టోరీ వాడికి అక్కడ అమ్మ చెప్పింది ఇది అనేసి వాడు గుర్తుపెట్టాడు. అండ్ నేను అప్పుడు అనుకున్నాను, ఓకే పిల్లలకి స్టోరీస్ చెప్తే అలా గుర్తుండిపోతాయని నాకు అర్థమైంది. ఒక పిల్లలకి మాటలతో చెప్పే కంటే స్టోరీ లాగా వినిపిస్తే చాలా బాగా వింటారు అని. అలా నేను ప్రేయర్ చేసుకున్నాను, నా స్టోరీస్ ఎవరికైనా నేను చెప్పాలి. అప్పుడు దేవుని కృపను బట్టి చర్చిలో సండే స్కూల్ చెప్పే అవకాశం వచ్చింది. నేను నేర్చుకున్న ప్రతిదీ వాళ్ళకి కథ రూపంలో చెప్పేదాన్ని. నా జీవితంలో కష్టాలు ఉన్నా వాటితో ఎలా ఫైట్ చేయాలో నేర్చుకున్నా. కానీ ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక మారల్ స్టోరీ వల్లే. అప్పుడు నాకు అర్థమైంది, స్టోరీస్ అనేవి టైంపాస్ కాదు, మనసులో డీప్గా ఒక ఆలోచనని నాటుతాయి. ఒక స్టోరీ ఒక పిల్లవాడిని మార్చగలదు, ఒక కుటుంబానికి ఇన్స్పైర్ చేయగలదు. అందుకే నేను చెప్పడం ప్రారంభించాను. కథ చెప్తున్నా కానీ అది కథ మధురం కాదు, జీవితాన్ని మార్చడానికి ఒక సాధనం. ఇప్పుడు నా గోల్ సింపుల్, ఒక పిల్లవాడికి మంచి ఆలోచన తీసుకొచ్చి ఇవ్వడం. ఒక అమ్మ వాయిస్లో వినిపించే కథలో ఒక టీచర్గా గుర్తు పెట్టుకోవడానికి నేను ఈ విధంగా కృపా మారల్ స్టోరీస్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఐ చోస్ స్టోరీస్ నాట్ జస్ట్ టు ఎంటర్టైన్ బట్ టు స్పార్క్ వాల్యూస్, build strength in little hearts, and leave behind morals that guide them forever.